మన దేవుడు సఫలము చేయువాడు అనేది మనం గ్రహించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో వివేచించాలి. అయితే ఒక్క మాట నేను మీతో చెప్పనా, ఎలాంటి కార్యాలని ఆయన ఏమేమి సఫలం చేస్తాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు 20వ కీర్తన 4-5 చరణాలు నేను చదువుతున్నానండి. నీ కోరికను సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆలోచనను సఫలం చేసే దేవుడండి. ప్రియులారా చూడండి, ఆలోచన లేనిది ఏ పని కూడా మనం చేయలేము. జరుగుతున్న ప్రతిదీ కూడా ఆలోచించి, వివేచించి, పరిశీలించి, పరీక్షించి ఏది మేలైనది, ఏది రమ్యమైనది, ఏది శ్రేష్టమైనది, ఏది ఘనమైనది, ఏది ఘనహీనమైనది, ఇవన్నీ ఆలోచించి, వివేచించి మనం చేయవలసి వస్తుంది. ఆలోచించని వ్యక్తి అపాయంలోకి వెళ్ళిపోతాడు. ఆలోచించని వ్యక్తి ఆవేదన చెందుతాడు. ఆలోచించని వ్యక్తి అనర్థాలకు పాల్పడతాడు. ఆలోచించని వ్యక్తి అపజయాలమయమై కన్యుడు కాడుస్తాడు. ఆలోచించాలి, ప్రతిదీ కూడా ఆలోచించాలి. ఇది నేను చేయవచ్చా, చేయకూడదా? ఇక్కడ నేను ఉండవచ్చా, ఉండకూడదా? ఇది నేను తినవచ్చా, తినకూడదా? ఇది నాదేనా, కాదా? ఇవన్నీ ఆలోచించినప్పుడే ఒక రమ్యమైన దానిని మనం పొందుకోగలుగుతామండి. అయితే ఒకటి, మన ఆలోచనలను సఫలం చేసే సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనకు అప్పగించి ఆ ఆలోచనను గనక ఆయన సన్నిధిలో పెడితే నిశ్చయంగా ఆయన మన ఆలోచనల్ని సఫలం చేస్తాడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. నెహెమ్యా రాజు సముఖానికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఆయన దానిని బలవంతాన కాకుండా చాలా సులువైన పద్ధతిలో దేవుడు ఆయన కార్యాలు సఫలం చేసినట్లు దేవుని వాక్యం మనకు స్పష్టంగా కనబడుతుందండి. ఈరోజు మీ వ్యక్తిగత అనుభవాల్లో కానివ్వండి, మీ ఉద్యోగ వ్యాపార చేతి పనులలో కానివ్వండి, లేక చదువుల రంగంలో కానివ్వండి, మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలను మీరు ప్రభు సన్నిధిలో పెట్టండి. ఆ ఆలోచనలను ఆయనకు అప్పగించినప్పుడు తప్పనిసరిగా, నిశ్చయంగా ఆ ఆలోచనలను ఆయన సఫలం చేస్తాడండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన అనంత జ్ఞాని, ఆయన సర్వాంతర్వ్యామి, ఆయన సమస్తమును చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. నిశ్చయంగా నీ హృదయంలో ఉన్నటువంటి అభిలాషను ఎదిగిన దేవుడు. నీవు ఆలోచించి నీవు ఆయన సన్నిధిలో అప్పగించిన ప్రతిదీ కూడా ఆయన సఫలం చేస్తాడు. విజయోత్సవములతో ఆయన నిన్ను ఊరేగిస్తాడు. అలా కాకుండా మన ఆలోచనలు సఫలం చేయకుండా మనం ఎంత ప్రయాసపడినా మనం జయించలేము, రాణించలేము, మనం సంతోషంగా బ్రతకలేమండి. అందుచేత కార్యములను సఫలం చేసే ఆ దేవునికి మనల్ని అప్పగించుకోవాలి. మనం ఆయన సన్నిధిలో నిలవాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. అది ఇదే కీర్తనలో 20వ కీర్తనలోనే 5వ చరణాన్ని, ఆఖరి మాటలు కూడా నేను చదువుతున్నాను. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచునుగాక. ప్రియులారా చూడండి, ఆయన ఆలోచన సఫలం చేస్తాడు. రెండవదికి ఇక్కడ మనం గమనిస్తే మన ప్రార్థనలన్నీ సఫలం చేస్తాడట. నిజమే, మన దేవునికి ఒక పేరు, అదేంటంటే ప్రార్థన ఆలకించువాడు, ఆమేన్ అనువాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతామండి. విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదని వాక్యం చెప్తుంది. ఆయన స్పష్టంగా మన ప్రార్థన వింటాడు. ఎక్కడి నుండి, ఎలాంటి స్థితిగతుల మధ్యలో నుండి మనం ఆయనకి మొరపెట్టినప్పటికీ కూడా ఆయన మన మొర ఆలకిస్తాడండి. సముద్రాలలోకి వెళ్ళినా, అగాధములోనికి వెళ్ళినా, కొండల మీదకి ఎక్కినా, పర్వతాల మీద నిలిచినా, నువ్వు ఎక్కడ నిలిచి నువ్వు మొరపెట్టినప్పటికీ ఆయన ఆకాశమందున్నవాడు గనుక నిశ్చయంగా ఆయన మొర వింటాడు. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన సఫలం చేస్తాడు. నా ప్రియులారా చూడండి, మనం ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలండి. ఆయన సన్నిధిలో మనం గోజారుకోవాలి. ఆయనకి మనం విన్నపించుకోవాలి. ఆయనకి మనం చెప్పుకోవాలి విషయాలు. మనకున్న అలవాటు ఏంటంటే మనుషులకు చెప్పుకుంటాము, అధికారులకు చెప్పుకుంటాము, స్నేహితులకు చెప్పుకుంటాము, ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటాము. కానీ ఆశ్చర్యకరమైన, బాధాకరమైన విషయం ఏంటంటే సఫలము చేసి దేవునికి చెప్పుకోలేమండి.
వ్యర్థమైన మనుషులకు చెప్పుకుంటాం. ఏమీ సహాయం చేయలేని నిస్సహాయకులైన వాళ్ళకి కన్నీరు మున్నీరుగా విన్నపించుకుంటాము. కానీ కన్నీటిని తొడవగలిగిన, చేయూతనివ్వగలిగిన, లేవనెత్తగలిగిన, బలపరచగలిగిన, కార్యములను సఫలము చేయగలిగిన దేవునికి చెప్పుకోలేకపోతున్నామే. ఆయన సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నామే. లేఖనాల్లో మీరు చూడండి, ప్రార్థించి జయాన్ని పొందిన వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైన విలువలు ఎంత ఘనమైనవో. ప్రార్థించి మేలులు పొందుకొని, ప్రార్థించి సహాయాన్ని పొందుకొని, ప్రార్థించి జయాన్ని పొందుకొని పితరుల జీవిత చరిత్రలు సువర్ణాక్షరాలతో వ్రాయబడ్డాయండి. మరి ఈ రోజున